కవిత, అమ్మగారి పేరు నాగమణి. సో ఇది రెండవసారి కలవడం. ఫస్ట్ టైం చాలా టెరిఫిక్ కాన్వర్జేషన్ మా మధ్యన జరిగింది. అప్పుడు చాలా నచ్చింది, నేను చెప్పిన కదా. సో అమ్మ అట్లా ఎక్స్టెంపోర్గా మాట్లాడే స్వభావం అందరికి ఉండదు. అంటే ఈ సినిమాల ఇలాంటి ప్రభావం చూపించట్లేదు అన్నప్పుడు నేను చెప్పిన ప్రభావం చూపించింది కాబట్టి నువ్వు ఇంపాక్ట్ అయినావు. అప్పుడు దా విమల దా, నువ్వు కూడా జాయిన్గా. సో నేను అమ్మతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా 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 థ్రిల్లింగ్ అనిపించింది మీతో కాన్వర్జేషన్. థ్యాంక్ యూ మా. ఎందుకంటే అందరూ ఇంట్రోవర్ట్లు, మూసుకుపోయి ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, సిగ్గుపడతారు. అసలు అవేవి లేకుండా మీరు ఓపెన్గా మీకున్న అభిప్రాయాలని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. కాబట్టి నేను రకరకాల పిచ్చి ప్రశ్నలు వేస్తే ఈరోజు మీకు ఏది వస్తే చెప్పండి. దెర్ ఇస్ నో బై టు జడ్జ్. జీవితం అంటే ఏంది అసలు? మీ పాయింట్ ఆఫ్ వ్యూని చెప్పండి. జీవితం అంటే చిన్నపిల్లలప్పటి నుంచే ఓవరాల్గా జీవితం అంటే ఒక భారతీయ స్త్రీకి ఏముంటుంది? ఇల్లు, సంసారం, భర్త, పిల్లలు, వాళ్ళ బ్రింగింగ్ అప్ లాంటిది, బ్రింగింగ్ ఇట్లాంటి వాటితోటి జీవితం గడుస్తూ ఉంటుంది. స్త్రీ జీవితం అంతే ఉంటుంది. సో దీంట్లో ఇవన్నీ ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నీ ఉంటాయి. కష్టం, సుఖం, ఏవేవో అన్నీ వి షేర్ విత్ అవర్ ఫ్యామిలీ, విత్ అవర్ ఫ్రెండ్స్ అనండి, బంధువులనండి, చుట్టుపక్కల ఏదన్నా. దట్ ఈస్ లైఫ్. బట్ దానికి ఒక ప్రతి గృహిణికి దునియా ప్రపంచం గురించి, తన ఇంటి గురించి తనకు ఒక ఇది ఉంటుంది. తన భర్త, తన నలుగురు తన పిల్లలు, చుట్టూ ఉన్న సమాజం, ఈ వ్యవస్థ ఇప్పుడు ఎలా ఉంది, దీంట్లో నా పిల్లలు ఎలా పోతున్నారు, ఆ ప్రభావం వీళ్ళ మీద ఉందా లేదా, లేకుండా నేను చూడాలా అంటే కొన్ని ఉంటాయి కదా, గుడ్ ఆర్ బ్యాడ్ అన్నది. దాన్ని కూడా మన అంటే ఈ ప్రతి గృహిణి తన ఇంట్లో తన బిడ్డల పట్ల ఆ ఒక దృష్టితోటే ఉంటుంది. అంతే ఉంటుంది. మీరు ఎలా ఉన్నారు? నేను చెప్పేది జనరల్ కాకుండా నా వరకైతే నాకు నా ఇల్లు, నా పిల్లలు, సమాజం పట్ల నాకు చాలా అవగాహన కూడా. ఈ సమాజాన్ని నిర్వచించండి, ఏమిటది? సమాజం నిర్వర్తించడం మనమే కదా. సమాజం అంటే మనమే. డిఫైన్ ది సొసైటీ మీన్స్ సమాజం అందరికీ అందరి బాధ్యత ఉండాలండి. అందరికీ పక్కింటి వాళ్ళ అమ్మాయి, ఎదురింటి వాళ్ళ అబ్బాయి కాదు. ఏదైనా ఒక అవసరం, ఒక ఇది వచ్చినప్పుడు ఆ బిడ్డకు వచ్చిన ఆపదలో మనం షేర్ చేసుకోవాలి. ఇంకొకరికి వచ్చింది ఏదైనా చేతనైనంత వరకు, మనకు కంఫర్ట్ కన్వీనియంట్ ఉన్నంత వరకు మనం వాళ్ళ దాన్ని షేర్ చేసుకోవటానికి ఉండాలి. అది మంచి సమాజం కావాలి. మంచి సమాజం ఎలా ఏర్పడుతుంది? ఒక మంచి పిల్లలు, తల్లిదండ్రులు సపోజ్ అమ్మ నాన్న ఇంట్లో ఉంటారండి. సమాజం ఏంటి? మంచి పిల్లలు, మంచిగా వాళ్ళు ఎదిగి పెరిగిన తర్వాత ఏదో పెళ్ళి అంటూ ఏదో చేస్తాం, వాళ్ళు సమాజంలో భాగం అవుతారు. సో మంచి బాలుడు, మంచి భర్త, మంచి గృహస్థుడు అనండి, భర్త అనే బదులు అనండి. ఇవన్నీ ఉంటే సమాజం, ఇవన్నీ మంచిగుంటే సమాజం మంచిగా నడుస్తుంది. ఇవన్నీ ఉన్నదే మంచి సమాజం. అంటే ఇంకొకళ్ళది కూడా నీకు వీలైనంత వరకు, నీకు చేతనైనంత వరకు, నీవు చేయగలిగినంత వరకు చేయాలి. సమాజంలో నీ పాత్ర కూడా ఉండాలి. అది మంచి అయినా చెడైనా. చెడులో కూడా నీవు చెప్పగలిగింది ఏమైనా ఉందేమో. వై నాట్? మీరు వయసులో ఉన్నప్పటికీ ఇప్పటికి సమాజం ఏమైనా మారిందా, లేకపోతే ఇంకా దిగజారిపోయిందా? దిగజారిపోయిందండి. ఎట్లా డిఫైన్ చేయండి? ఎలా అంటే అప్పుడు పిల్లలు బయటికి వెళితే చుట్టుపక్కల వాళ్ళందరి బాధ్యత అన్నట్టు ఉంటుంది. అయ్యయ్యో పలాని సుబ్బారావు గారి అమ్మాయి గారండి, అమ్మాయి అటు వెళ్తుంటే అబ్బాయి ఏదో అన్నాడండి, అదేంటి వాడిని పట్టుకోండి ఏదో అన్నాడు అని
అనేది అప్పుడు వ్యవస్థ. ఎవరో సుబ్బారావు అమ్మాయి వీధి అవతల ఎక్కడో ఉన్నారు, వాళ్ళ అమ్మాయిని ఎవరో దాన్ని కుంటుకురోడు ఏదో అన్నాడు. వెంటనే నాలాంటి కూడా స్పందించాలి అక్కడికి వెళ్ళి, ఏ బాబు ఏంటి ఏం చేస్తున్నారా అని అన్నారు. ఇప్పుడు సమాజం సుబ్బారావు గారి అమ్మాయి అట, ఏమో అదేదో చేసి ఉంటుంది వీడేదో అని ఉంటాడు. దట్స్ నాట్ కరెక్ట్. ఏమైందో ఏం చేసిందో అదంతా నువ్వు జడ్జ్ చేయొద్దు. ముందు ఆ పరిస్థితిని అవాయిడ్ చేయి. మంచిగుంటే మంచి వేలు పట్టించుకో. సమాజం ఎవరికి పట్టదు. ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కి వేడుస్తుంది. దట్ ఈజ్ సమాజం. ప్రస్తుతం ఉన్న సమాజం పెద్ద ఎమోషన్స్ లేకుండా డ్రై అయిపోయారు అంతే. ఎవరికి ఇది సంబంధం లేకుండా బ్రతికేస్తున్నారు. నేను, నా పిల్లలు, నా భార్య, ఇప్పుడు అది కూడా లేదు. ఎందుకంటే ఇంట్లో బంధాలు కూడా మంచిగా లేవు. తండ్రి అంటే గౌరవం లేదు, తల్లి అంటే గౌరవం లేదు. ఓకే, మీరు ఎదిగారు, అమ్మా నాన్న మేము చదువుకున్నప్పుడు మా చదువులు మీరు ఓకే పెరిగారు. పెరిగినంత మాత్రాన అమ్మా నాన్న మించి అయితే కాదు కదా. ముందు నా చేయి పట్టుకుని నీవు నడిచావు. ఒక 10 ఏళ్ళు రాగానే నీకేం తెలియదు డాడీ అంటే వాట్ డస్ ఇట్ మీన్? నీకేం తెలియదు? అరే నీ చేయి అందిస్తేనే నీకు నడక నేర్పింది అమ్మ. పెద్ద అయిన తర్వాత మీకేం తెలియదు డాడీ, మీరు అది కాదు డాడీ. ఎవరికి ఇప్పుడు కంప్యూటర్ గురించి ఉంది అనుకోండి, పేరెంట్స్ తెలియదేమో. అలాంటప్పుడు వింటే అయిపోతుంది కదా పిల్లలు చెప్పేది కూడా. పిల్లలు చెప్పేది వినటానికి ఎస్ తప్పకుండా, కానీ పిల్లలు చెప్పేది వినటానికి వాళ్ళు అవకాశం ఇస్తున్నారు. ఒక 10 ఏళ్ల పాప ఇప్పుడు అంత ఫ్యామిలీ ప్రతి బేబీకి ఆ గది, అబ్బాయికి ఒక గది, అమ్మాయికి ఒక గది, ఓకే వాళ్ళ కంఫర్ట్ కన్వీనియంట్ అని ఇస్తున్నారు, కాదను. కానీ ఆ 10 ఏళ్ల పాపే కదా, తల్లి పొద్దున్న లేచి ఆ గది, ఆ పుస్తకాలు, అది ఇది ఏదో సర్దుతుంది కదా. అది చూస్తే ఏ మమ్మీ ఎందుకు నా గది చూస్తున్నావు, నా గది ఓ 10 ఏళ్ల పాప అంత ప్రైవసీ అయిపోయిందా? మరి ఏంటండి ఇచ్చేది పిల్లది? ఏమి వినాలి మేము? మీరు చెప్పింది మేము ఏమి వినాలి? మేమేం చూస్తున్నాం? మీరు పిల్లల్ని ఉతికారేశారా? ఎట్లా పెంచారు మీరు? చాలా నాకు ఏంటంటే అప్పట్లో వాళ్ళ పుస్తకాలు తప్ప, అంటే ఈవెన్ వీక్లీస్ వచ్చాయి మ్యాగజైన్స్, ప్రభాపత్రిక, జ్యోతి, అవి ఇవి వచ్చాయి కదా, అవి చదివిన మా పిల్లలకి అంటే ఆ కథలు ఎదరు పురుషులు వచ్చినారని ఇంకోటి మంచి రచయితలు. కానీ ఆ సినిమాలన్నీ ఏంటండి, ఓ గుడిసెలో అమ్మాయి విమానంలో పోయే అబ్బాయిని ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకుంది. నిజ జీవితంలో జరుగుతుందా? అది సినిమాల వరకు వస్తుంది, ఎన్ని గుడిసెల మీద విమానం రాదు కదండి. ఆవిడ గారి కథలన్నీ అది తప్పు పట్టడం కాదు, మంచి కథలు సినిమాకి కమర్షియల్ అడిగింది అది కాదు. బాగానే ఉంటాయి. మీరు పిల్లల్ని ఎట్లా పెంచారని? మా పిల్లల్ని ఎలా పెంచానంటే నేను అదే బుక్స్, నావల్స్, ఈ సీరియల్స్, నో ఒక చందమామ పుస్తకం, చందమామ కథలు అంతే. రెండోది ఏమనంటే వాళ్ళ నాన్నగారి పుస్తకాలు సండే కామిక్స్ వస్తాయి కదా, అవి చదివే వాళ్ళం. అంతే. స్పోర్ట్స్ సెక్షన్ అట్లా స్టెఫిగ్రాఫ్ అంతే మేము చదివేది. సో షీ ఈజ్ క్వైట్ డిసిప్లిన్. చాలా అంటే ఇంట్లో ఏమి ఉండదు, ఇంతకంటే ఏమి ఉండదు. బట్ ఐ థింక్ మాకు న్యాచురల్లీ మా నాన్నగారు క్వైట్ లిటరరీ ఓరియంటెడ్. ఇప్పుడు అలా పెంచిన దాన్ని మీరు ఓకే అనుకుంటున్నారా, లేకపోతే అలా పెంచి ఉండకపోతే బాగుండేది, కొంచెం తక్కువ డిసిప్లిన్ పర్వా అట్లా అనిపిస్తుంది, లేకపోతే ఆర్ యూ ఓకే విత్ ఇట్? నో, మా పిల్లలు ఇప్పుడు మీరు అన్నట్టే ఉన్నారు. అమ్మ మాకు ఏమీ తెలియదు. ఇప్పుడు అక్క భాషలో చెప్పాలంటే కొన్ని బయటకు వచ్చిన తర్వాత అమ్మ ఈ దునియాలో కొన్ని మేము డీల్ చేయలేకపోతున్నాం. అదే మా పెద్దనాన్నగారి అమ్మాయి ఉంది, మా బాబాయ్ గారి అమ్మాయి ఉంది. అది ఆ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఎంత చక్కగా పబ్లిక్తో డీల్ చేసిందో, దాన్ని ఎంత ఇది చేసిందో. మాకు బయటకు వస్తే మాట్లాడడం మాకు రాదు. మనుషులు ఎలా ఉంటారు, ఏం మాట్లాడతారు, ఎలా వాళ్ళని అర్థం చేసుకోవాలనేది కూడా మాకు లేకుండా పెంచావు. పుస్తకాలు, ఇల్లు తప్ప మాకు రెండు. అమ్మ మా ప్రొద్దున స్కూల్కి వెళ్తాం. మీరు రిగ్రెట్ అవుతారా, బాధపడతారా ఎప్పుడు? అంటే కొంచెం మరీ స్ట్రిక్ట్ ఉన్నానేమో అనుకోవట్లేదండి. ఇప్పుడు వ్యవస్థను చూసినప్పుడు ఐ డిడ్ మై బెస్ట్ అనుకుంటున్నాను. వెరీ నైస్. నాకు ఆ కాన్ఫిడెన్స్. నీకేమనిపిస్తుంది? ఆనెస్ట్ చెప్పు. అంటే మరి బ్లంట్గా క్రిటిసైజ్ చేయడం కాదు, సే వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఇన్ యువర్ హార్ట్, అంటే వాట్ ఈస్ ఇట్? ఐ థింక్ ఫర్ అవర్ సర్కమ్స్టెన్సెస్ ఇట్ వాస్ గుడ్. అంటే అప్పట్లో నాకు కోపం వచ్చేది నాన్నగారి మీద. అంటే మా ఫ్రెండ్ ఎవరో అంటే టౌన్కి ఆ చివరి ఉందనుకోండి, అంటే అమ్మ నాన్న జాబ్కి దగ్గరలో మా ఇల్లు ఉండేది, మా స్కూల్ దగ్గర పిల్లలు ఉండేవాళ్ళు. సో ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్ దట్ ఐ కెనాట్ మీట్ మై ఫ్రెండ్స్ ఆఫ్టర్ స్కూల్ అట్లాగా. సో కానీ ఇప్పుడు నేనేం అర్థం చేసుకుంటానంటే
పేరెంట్స్కి దే నీడ్ టు నో వేర్ దేర్ కిడ్స్ ఆర్. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళేది లేదు అని చెప్తే వాళ్ళకి ఈజీ. సో ఇంట్లోనే ఉన్నారు, ఇంట్లోనే ఇన్ దిస్ కార్నర్ దెర్ ఇస్ వన్ డాటర్, ఇన్ దట్ కార్నర్ దెర్ ఇస్ వన్ సన్, అండ్ దట్ ఈస్ హౌ దే డెల్ట్ విత్ ఇట్. అంటే బై మినిమైజింగ్ అర్థమైంది. సో నువ్వు చెప్తున్నది ఎగ్జాక్ట్లీ మా ఊర్లో, మా ఇంట్లో, మా ఇంటి పక్క పిల్లలు నైట్ మిద్ద మీద పడుకొని, మేము పెద్ద ఫ్యామిలీ పిల్లలమంతా, నేను, మా మల్లికార్జున, నరసింహరావు, మంజులక్క, చిట్టక్క, ఆ తర్వాత సత్యమన్న, శైలజక్క, ఇట్లా అందరం పడుకొని మాట్లాడుకునేవాళ్ళం. ఒకటే ఈరోజు నీకు దెబ్బలు పడే, నీకు పడే దెబ్బలు, నీకు పడే అనగానే ఏ నాకు పడలేదు, ఎవడు రా లొల్లి చేస్తాడు, ఎవడో కొట్టిపోయాడు. అసలు ఎవడు కొడుతున్నా కూడా తెలియదు, అంత పెద్ద కుటుంబం. ఎవడన్నా ఫెయిల్ అయితే విమల ఒక్కొక్కడు ఒక్కొక్క మొట్టికాయ వేసిన 10-20 మొట్టికాయలు. నేను అదే అమ్మా మొట్టికాయ, మా అమ్మాయి అన్నట్టు వంటగదులు ఏముంటుంది, వాళ్ళని కొట్టాలంటే పప్పు గుత్తి ఉంటుంది, అట్ల కాడ ఉంటుంది, ఇంకేముంటుంది వంటగదులు ఇమ్మీడియట్గా వాళ్ళని ఇది చేయటానికి. ఆ విధంగా నేను ఒకసారి నాకు చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఓ పిల్లవాడు భయపడి వాళ్ళ బంధువుల ఇంటికి, అత్తమ్మ ఇంటికి ఏడిపోయాడు. నేనే ఏడుస్తున్నాడు, మా నాన్న కొడుతుంది. వాళ్ళ నాన్న వచ్చాడు సైకిల్ వేసుకొని. ఎందుకు వచ్చావురా ఇక్కడికి? నేను ఏమనలేదు, వేళ్ల సందున పెన్సిల్ పొట్టి వచ్చాను, 5 మొట్టకాయలు వేసాను, 2 గుద్దులు గుద్దాను, అంతదానికే వస్తావాను. 5 గుద్దులు గుద్దాను, ఇంతదానికే వాడు ఇల్లు వదిలి అత్త దగ్గరకు వచ్చాడు పిచ్చాడు. ఇంటికి పోదాను రా, నేను రా డాడీ, నేను రాను. మా దగ్గర కూడా జరిగింది, మా స్కూల్లో కూడా. మీ డాడీ మీ మమ్మీ ఎట్లా పెంచారు? ఇట్లాగే పెంచారా? సరే, నాకు అమ్మ లేదు, తెలీదు. ఆల్మోస్ట్ 4-3 years ఆ టైంలో మామగారు పోయారు, బేబీకి బర్త్ ఇస్తూ పోయారు ఆవిడ. నాకు అప్పటికే 3 అన్నయ్యలు, నేను ఒక్కదాన్ని. ఆ బేబీ తోటి అమ్మ కూడా పోయారు. ఇంకా అప్పటి నుంచి డాడీ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, ఆవిడకే ఒక బేబీ. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అదంటే వాళ్ళు వెళ్ళిపోతే ఏదో జరిగి ఆ సెకండ్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ థర్డ్ అని తీసుకున్నారు. ఆవిడ ఉండిపోయింది, ఆవిడకే 5 పిల్లలు. ఎక్కువగా మేము అమ్మ లేదు కదా, మా డాడీ కొంచెం లగ్జరీ లైఫ్. ఆయన మిలిటరీలో World War IIలో ఆయన ఉన్నారు. ఆ లగ్జరీ స్టైల్ అయింది. మా అమ్మగారు ఉన్నంత వరకు ఆయనకి ఆట బాగా అంతా అయింది. సో మా అమ్మగారు పోయిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు 4 పిల్లలు, కూతురు పోయింది, సంసారం. ఈయనేమో ఇంత లగ్జరీగా ఉంటున్నాడు అని ఆయనకి ఉన్న పొలాలు అది ఇది అనుకొని వీళ్ళ చేతిలో పెట్టుకున్నారు మా కోసం. ఆయన ఏదో వెంట చేసి మిలిటరీ మ్యాన్ కదా, ఏదో చేసి ఆయన తీసేసుకుంటూ ఉండేవాళ్ళు. సో నేను ఆ అమ్మమ్మ పిన్ని వాళ్ళ మధ్య పెరిగాను. నాకు ఈ పిన్ని తగిలి పక్కిల్లే. అమ్మమ్మ వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం గారాభంగా, చదువుతల్లి కాబట్టి ఏమైనా పని చెప్తుందేమో అన్నట్టుగా కూడా చదువుకొని ఆ పిల్లకి ఏం పని చెప్పొద్దు అన్నట్టుగా చెప్తే పాప మా పిన్ని కూడా నాకేమీ ట్రబుల్ ఇవ్వలేదు. సో అమ్మమ్మ వాళ్ళ దాంట్లో వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అండి. స్కూల్ బాయ్ వచ్చి నేను స్కూల్కి రాలేదు, నోట్బుక్ ఇస్తావా అని అడిగితే, మామూలుగా బ్రదరే అవుతాడు, బ్రదరు సిస్టర్ నథింగ్ డూయింగ్, ఎందుకు రావాలి, పుస్తకం ఇంటికి వచ్చి ఆ బుక్ ఇస్తావా ఇవాళ అడిగితే ఇస్తే ఒప్పుకొని వాళ్ళు కాదు. నో, నువ్వు రావద్దు, మా అమ్మాయి ఇవ్వకూడదు. అది స్కూల్లో ఉన్నంత వరకు ఇంటి చాలా స్ట్రిక్ట్ అండి. ఆ చిన్న ఊళ్ళో అన్నలున్నా బావలుండి ఎవరున్నా నథింగ్ డూయింగ్, మాట్లాడకూడదు. ఎస్పెషల్గా నాతోటి మాట్లాడకూడదు. అంటే మా అమ్మమ్మకి 3 కూతుళ్ళు, 3-9 మంది అక్క చెల్లెళ్ళు ఉన్నాం. చాలా స్ట్రిక్ట్. ఇప్పుడున్న సినిమాలను చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ సినిమాల అయ్యో వ్యవస్థని తీసుకెళ్తున్నాయండి, ఈ సమాజాన్ని, ఈ పిల్లల్ని ఎటు దారి మళ్ళిస్తుందండి ఈ వ్యవస్థ. అంటే సినిమా వాళ్ళకి డబ్బేనా ముఖ్యం, వ్యవస్థ పట్ల వాళ్ళకి బాధ్యత లేదా? ఈ సినిమా తీస్తున్నాం అంటే ఏం చెప్తున్నా, ఆ సినిమా తీయడం ద్వారా ఓకే కమర్షియల్, మీరు డబ్బు చేసుకోవాలి, మీరు సినిమా వాళ్ళు కాబట్టి డబ్బు చేసుకోవాలి ఉంటుంది, ఎవడో లాభం లేకుండా చేయడు. కానీ ఇంతగా భ్రష్టు పట్టించాలా వ్యవస్థని? పాతకాలంలో సినిమాలు నడిచినాయి కదండి. వ్యవస్థ భ్రష్టు పడుతుందా? డెఫినెట్గా దాని ప్రభావం ఉందండి. ఎట్లా అంటే దాంట్లో చూసే నేను కూడా ఆ ఫ్రాక్ వేసుకుంటే బాగుంది కదా అని ఈ అమ్మాయికి ఆలోచన వస్తుంది. పైసలు అమ్మా నానే వాళ్ళు కదా, పైసలు ఇచ్చేది అమ్మా నానే, కానీ వాళ్ళు ఎవరే, అందుకని ఆ కక్ష ఉంటుంది. అందుకని అమ్మకి డామినేట్ సరిగా రిప్లై ఇవ్వరు. ఎవడు ఎప్పుడు పని చెప్తుండదే, ఆ ఫ్రాక్ కొనిమంటే నాకు కొనివ్వలేదు, ఏదో అమ్మ మీద కంప్లైంట్. సినిమాల ప్రభావం ఉందంటారు, చాలా చాలా ఉందండి. ఆ సినిమాలు కూడా ఎలా తీస్తున్నారండి,
అది నిజంగా ఆ సెన్సార్ అంటూ ఒకటి ఏడ్చింది కదా మనకి, ఆ సెన్సార్కి ఏం పట్టదండి. వాళ్ళకి ఎలా ఇస్తున్నారు ఆ సినిమాలు? ఈ అమెరికాలో నేను చూశాను కదా, అంత ఓపెన్గా ఇక్కడే చూపిస్తున్నారు. అవసరమా? అవును. అంటే ఇండియా ఎవాల్వ్ అని ట్రై చేస్తున్నారు, అంటే ఎదగాలని. ఈ విధంగానే ఎదగడం, ఇదొక పద్ధతి. ఎదగడం అంటే ఇది పద్ధతి కాదండి, పతనం. ఆ. ఇది పతనం. ఇప్పుడు చూడండి సినిమాలు, అంటే ఇలా ఉండాలి సినిమాలు అంటే సినిమాలు అంటే అంటే పతనం లేదు ఇప్పుడు. అంటే మంచి మంచి సుఖవచనాలు, అమ్మని ఎలా చూసుకోవాలి, నాన్న ఎలా చూసుకోవాలి, పంటలకు యూరియా ఎట్లా వేయాలి, ఇవి చూపించాలా అంటే what is- అలా అని కాదు, నా కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, అది అంటే పిల్లల్ని సినిమా కాదు, ఒక్కటే సబ్జెక్ట్ కాదు కదా. అదేనండి దాంట్లోకి వస్తున్నా. పిల్లలు ఏం చేయాలి ఇంట్లో? ముందు పిల్లలకి పాఠశాల ముందు ఇల్లే, ఉమ్, అవును. ఆ తర్వాత మొదటి గురువు అమ్మే. ఉమ్, ఈ రెండు ప్రతి ఇంట్లో ఉండాలి, కానీ ఇప్పుడు లేదు. ఉమ్, ఈ పాఠశాలలో ఈ గురువు తనకి టైం లేదు. ప్రొద్దున లేచి 10th చదువుకున్న అమ్మాయి కూడా బ్యాగ్ తగిలించుకొని నాకేదో కోట్లో గుమస్తా ఉద్యోగం ఉంది, నెలకు 3,000 ఇస్తుందని వెళ్ళిపోతుంది. ఈ బేబీ పరిస్థితి ఏంటి? పోనీ అమ్మను, అత్తయ్యలు, మామయ్యలు, అమ్మలు, అమ్మమ్మలుని మీరు ఎలా చేస్తున్నారా? అది లేదు. ఉమ్. మరి ఈ బేబీని ఏదో పని మనిషికి ఇస్తారు, ఏదో చెప్తున్నా. పని మనిషి చూస్తారు చూడరు అన్నది కాదు, అమ్మ ప్రేమ ఆ బిడ్డకి ఎక్కడుంది? ఇప్పుడు ఇవాళ ఇంత అడ్వాన్స్ ఇదంతా సమాజంలో ఎప్పుడు ఉంది. నేను అంటున్నది సినిమా ఎట్లుండాలంటుంది. సినిమా ఎట్లుండాలంటే ఒకవేళ మీరు ఏదైనా తీస్తే ఎస్ ఎలా తీస్తే వాట్ ఈస్ ఇట్, వాట్ ఆ సినిమాలో ఏముంటుంది అసలు? ఈ సినిమా అంటే సమాజాన్ని అక్కడ చూపించాలండి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా వెళ్ళాలి అన్నది చూపించాలండి. కానీ నాట్ ఇన్ సచ్ ఎ వే. నారాయణమూర్తి తీస్తారు సినిమాలు. ఆర్ నారాయణమూర్తి జనారే అన్నట్టు తీస్తారు. నారాయణమూర్తి గారు సమాజం గురించే తీస్తారు, ఎవడన్నా చూస్తాడా? అది అదే చెప్తున్నారు, మాకు డబ్బు కావాలి కదా అని. మరి మీరు నేను వెళ్తుంటేనే కదా సినిమా. మరి మీలో నాలో మార్పు ఉంటే మనం ఆ సినిమాలు చూడం కదా. కాదమ్మా, నేనేమంటున్నా అంటే సినిమాలు ప్రభావం చూపిస్తాయి కాదనట్లే. ఇప్పుడు నారాయణమూర్తి గారు సినిమాలు తీశారు పాప, ఆయన జీవితం మొత్తం దానికే దారపోసాడు. ఆయన ఇప్పుడు రోడ్డు మీద పోతే అట్లా బస్సులో పోతూ ఉంటాడు పాపం. నాకు మొన్న ఎల్బీ నగర్లో కలిసిండు ఆయన. ఆయన కిన్నెర ఈ మొగలయ్య అని చెప్పేసి ఒకరు ఉంటారు, ఆయన కూడా అటు ఎల్బీ నగర్ సైడే ఉంటారు అటు లోపలికి. సో ఆయన కూడా బస్సులోనే పోతూ ఉంటాడు పాపం, అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన కూడా కలిసిన నేను మొన్న. మరి కాదమ్మా, వీళ్ళిద్దరు ఈ రోజు వరకు కూడా బస్సులోనే నడుస్తూనో ఎక్కడో మనకు కనిపిస్తూనే ఉన్నారు. బట్ ఈ సోకాల్డ్ వాళ్ళందరూ ఎందుకు ఇలా టర్న్ అయిపోయారు? మాయమైపోయినాడమ్మా ఆయన పాడిన మనిషి ఇవాళ ఎలా ఉన్నారు? మంగ్లీతోటి ఇది చేస్తున్న మనిషి వాళ్ళు ఎలా ఉన్నారు? ఆ రోజు మాత్రం పేదవాళ్ళని వాడు తెల్ల కారులోన పోతున్నాడు, మనకి సైకిల్ కూడా లేదు, వాడికి తిండి ఎక్కువైంది, జారెంట్గా కట్టే కారులోన పోయే తల్లికి కట్టేబట్ట కరువాయే అన్నట్టున్నారు. ఎందుకు వచ్చింది ఇది? కాదమ్మా, ఇప్పుడు సమాజంలో మనం సినిమా గురించి మాట్లాడుతున్నాం కదా, సినిమాల పాత్ర ఉంటుంది, 100% ఉంటుంది, నేను ఉండదు అనట్లేదు. ఎందుకంటే నేను శ్రీ కవితలు చూసి ఇన్స్పైర్ అయినట్టు, నేను ఒక అదేమంటారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అయిపోయినట్టు, అట్లనే మొన్న ఈ మధ్యలో యానిమల్ అని ఒక సినిమా వచ్చింది, దాన్ని చూసి ఇన్స్పైర్ అయిపోయినట్టు ఆ 3 hours మూవీలో మనం ఇంటెన్స్గా ఉండిపోతాం. కానీ 3 hours సినిమా కాదు, అది లైఫ్ కాదు కదా. బయటకు వచ్చేసి అంటే మనకు ఆ మినిమం పరిజ్ఞానం ఉంటుంది కదా. అంటే మనం సినిమాల్లో చూసి నేర్చుకునేటివి ఉంటాయి అమ్మా, కొన్ని నేర్చుకొని ఉంటాయి. నేర్చుకోవడం అనేది మన దృష్టిలో ఉంటుంది, నేర్చుకోకపోవడం అనేది మన దృష్టిలో ఉంటుంది. అది ఎవరెవరు మీకు ఏది చూస్తే మంచో మీరు అదే మంచి అంటారు, నాకు ఏది చూస్తే మంచో నాకు ఆ యాంగిలే నేను చూస్తాను. ఇన్ని రకాల దాంట్లో ఉన్నాయి, ఏ విధంగా సినిమాని సపోర్ట్ చేస్తాం. ఒక మాట, కొన్ని వేల సంవత్సరాలు చర్చించినా దీనికి ఎండు లేదు. ఈ డిబేట్కి మాత్రం మీకు నచ్చింది ఒక 5 సినిమాలు చెప్పండి, అసలు బెస్ట్ అనుకున్నవి. ఏం సినిమా? 5 సినిమాలు. 5 సినిమాలా? ఎస్, మాంగళ్యబలం, తోడికోడళ్ళు, నువ్వు అది చూసి మారాలి మొత్తం. మాంగళ్యబలం, తోడికోడళ్ళు, సో మెనీ. మాంగళ్యబలం, తోడికోడళ్ళు, తోడేళ్ళని ఇంకో సినిమా చేయాలి. ఏంటమ్మా నాకు ఇది రావట్లేదు. సావిత్రి సినిమాలు, ఎస్, మిస్ అమ్మ, గుండమ్మ కథ, మాయాబజార్, చాలా 5 చాలు. ఈ జనరేషన్లో ఏమైనా వచ్చాయి అంటే అట్లీస్ట్ ఈ 20-30 yearsలో రీసెంట్ పాస్ట్లో
ఏమన్నా వచ్చాయి? నాకు నచ్చని నేను చూడను అసలు. ఒకవేళ చూసిందా? చూసి ఉంటే సరదా అక్కడ అదే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఎస్ నచ్చింది, నచ్చింది. బాగుంది. చెప్పండి మరి నాకు నాకు ఎవరో గుర్తుండదు. ఫ్రెండ్ అడిగి, ఎందుకు యాప చెట్టు? భరత్ అనే నేను ఎస్ నచ్చింది నాకు. అమ్మా మహర్షి నచ్చింది ఎస్. మీకు అసలు ఆమె మనసు అంతా తెలుస్తుంది మీకు. నాకు నచ్చింది అమ్మా. అంటే పేర్లు చెప్పలేకపోతున్నాను, అందుకని అవి మళ్ళీ మళ్ళీ ఈ చూస్తాను ద్రాక్ష నేను. పండ్లు ఏదో శక్తి ఉంది, తినగానే మీకు తెలుస్తుంది మైండ్. ఎస్ బాగున్నాయి. ఇంకా బాహుబలి బాహుబలి నో. బాహుబలి ఎందుకు నచ్చలే అసలు? ఎందుకు మొన్న నచ్చలేదంటే last time వచ్చినప్పుడు రాజమౌళి ఉంటే ఉంగబెట్టి గుర్తుంటు నువ్వు ఆ రేంజ్ తిట్టినావు. రాజమౌళి ఆయన గారు తీస్తున్న సినిమాలు ఆ, అంతకుముందు ఏమన్నా సినిమాలు ఉండమ్మా ఆయన ఇది రాకముందు, బాహుబలి రాకముందు ఏమన్నా ఏం సినిమాలు ఉన్నాయమ్మా? అది ఆ? ఛత్రపతి, ఈగ. ఈగ నచ్చింది, ఈగ నచ్చింది. మగధీర కూడా నో, ఐ డోంట్ లైక్. ఛత్రపతి నో. ఇలా ఆయన గారు ఒక నేము ఫేము మంచి మంచి సినిమాలు తీశారు, మంచి మంచియే తీశారు, మంచిగా పేరు డబ్బు ఇబ్బు అన్నీ వచ్చింది. బస్ ఇది చాలా అనుకున్నా రాజమౌళి గారు. ఏంటంటే నా చెట్టు ఎదిగిపోయింది, దీనికి మంచి మామిడి పళ్ళు పోస్తున్నాయి, ఇదే చాలా అంటున్నా. కానీ ఇప్పుడు ఆయన సినిమాలు, ఇప్పుడు ఆ మిర్చి సినిమా తీసింది ఎవరో నాకు తెలియదు, డైరెక్టర్ ఎవరో. ఆ మిర్చి సినిమాలో హీరోని చూపించినంత బాగా ఈ సినిమాల్లో రాజమౌళి గారు ఎందుకు హీరోకి పని పెట్టడం లేదు ఆయన. ఇప్పుడు తిండి పెడుతున్నాడు, లావు చేస్తున్నాడు అంతే. నీవేం లే, ఆయన పేరు ఆ హీరోని బాబు, ఆయన పేరు అబ్బాయి పేరేంటి, నీవు కూర్చో అక్కడ ప్రభాస్. నీవేం లేదు, సింపుల్గా నా సినిమాలో హీరో, అంతే. నీవు యాక్షన్ ఎక్స్ప్రెషన్ వద్దురా బాబు, అది కూడా నేనే జనాలకి ఏదో ఇప్పుడు ఉన్నాయి కదా గ్రాఫిక్స్తో నేను చూపించేస్తాను, నీవు మాత్రం ఉంటే చాలు నాకు సినిమాకి. అది ఇది అనకూడదు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా నచ్చిందా? ఆర్ఆర్ఆర్ ఏంటమ్మది నేను చూసానా? ఇది జోకిందారా ఇప్పుడు? నాటు 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 చూసానండి, అది కాదు, ఒక నాకు నిమిషం. నచ్చలేదు. ఇప్పుడు నువ్వు ఒక జోక్ వేసినావు. చెప్పండి అది ఏం సినిమా అని. కాదు, నేను చూశాను అది అని కూతురు. ఎందుకంటే నేను చూడను కాబట్టి, టీవీలో వస్తాయి కదా, నేను చూడనమ్మా. ఆ సినిమాల పేర్లు వింటేనే నేను చూడను, పేర్లు వింటేనే నేను చూడను. ఓహో దిస్ ఈజ్ దిస్, ఐ డోంట్ లైక్. మా అబ్బాయి అయితే చాలా, వాడికి సినిమాలు కొన్ని నచ్చితే నన్ను బలవంతంగా చూడమ్మా ఈ ఒక్కసారి, తను కూడా నా మైండ్ సెట్టే. కానీ కొన్ని కొన్ని కూడా నువ్వు చూడాలి, దీంట్లో ఇది ఉంది అంటాడు. సగం దాకా చూసి నో, నేను అక్కడి నుంచి ఎప్పుడన్నా కోపంతో వస్తువులు కింద ఎత్తేసినవా? నో, ఎప్పుడు లేదు, అంత కోపం లేదు. అంత కోపం లేదు నాకు, అంత రాదు. అరుస్తారంటే కోపం వస్తే, అంటే మా మీద అది పిల్లల మీదే, ఇంకా అంతకుమించి నాకు రాదు. ఇప్పుడు నీవు అనుకున్నట్టు నీ పిల్లలు ఉన్నారా? ఎస్ ఆర్ యు హ్యాపీ? డెఫినెట్గా ఐఎమ్ హ్యాపీ విత్ మై కిడ్స్. బట్ ఇప్పుడున్న సమాజానికి, సొసైటీకి వాళ్ళని చిన్నప్పుడుగా వాళ్ళని ఇప్పుడు అనలేకపోతున్నాను. ఎందుకంటే కిడ్స్ పెంచడంలో, మీరు పిల్లల్ని పెంచడంలో మీరు చాలా లిబరల్గా ఉన్నారు. వాడు పుట్టినప్పుడు బెంచ్ కారు ఎక్కితే ఓకే, కంఫర్టబిలిటీ కన్వీనియంట్ బిడ్డలకి ఇచ్చుకోవడంలో తప్పు లేదు. గారాబం ఎక్కువ, వాడు అడిగిందే వేదం, ప్రేమ ఎక్కువైపోతుంది పిల్లలకి, తల్లిదండ్రులు ప్యాంపరింగ్ ఎక్కువైపోయింది. ఎందుకంటే వీళ్ళకి జీతాలు ఉన్నాయి, వీళ్ళ పొజిషన్ బాగుంది, వీళ్ళ కంఫర్ట్ అన్నీ ఉన్నాయి, సో పిల్లలకి కూడా అన్నీ పెడుతున్నారు. మా జమానాలో అయితే మీరు అన్ని లగ్జరీస్, అన్ని కంఫర్ట్స్ లేవు, మినిమంగా ఉన్నాయి. డీసెన్సీ, డిసిప్లిన్, డిగ్నిటీ తోటి ఉన్న దాంట్లో గౌరవంగా పెంచాం. అది ఏమీ లేకపోయినా అవన్నీ మీరు ఎక్కువ పెట్టండి, కానీ కొన్ని విషయాలు మీరు వాళ్ళని ఇది చేయాలి. ఇవాళ 50 ఏళ్ళ మాలుడు 20 years కొడుకుని ఆడొస్తే ఏమిటో అత్తయ్య వీడు వస్తే నాకు దాడా అంటాడు. ఎందుకు వచ్చిందో పరిస్థితి? వాడు ఎట్లా మాట్లాడతాడంటే పెద్ద హీరోగా ఏంటి అమ్మమ్మ ఆ టాపిక్ వదిలేద్దాం, చూడదు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఇంకొక 2-3 ప్రశ్నలు అడుగుతాను, చూసినా ఏం కాదులే అండి. ఇప్పుడు వేరే దేశాలు, కొరియా వెళ్ళారు కదా, విన్నాను. ఈజ్ దర్ డిఫరెన్స్ బిట్వీన్ కంట్రీస్? ఏ కంట్రీకి మన ఇండియా అండ్ కొరియా? ఇండియా అండ్ కొరియా సిమిలారిటీ ఉందండి, మంచి వాళ్ళు. కానీ భాష తెలియదు, కానీ భాష తెలుసుంటే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి. కానీ వెరీ డిసిప్లిన్, వెరీ గుడ్ పీపుల్, చాలా మంచిగా. నార్త్ కొరియానా? నార్త్ కొరియా, నో సౌత్ కొరియా. నార్త్ కిమ్ ఉన్నాడు, సౌత్ కొరియా. భయపడ్డా చూడ
చాలా మంచి వాళ్ళండి. డిసిప్లిన్ ఉంటుంది. చాలా అమ్మా. నార్త్ డిసిప్లిన్ కాదు, నార్త్లో నో సార్ డిసిప్లిన్ ఉంటది. అది ఉంది వాళ్ళకి ఎక్కువ. దానికి ఆయన చెప్పిన సమాధానం కూడా విన్నారా? ఈ అమెరికన్ కల్చరు నా ప్రజల మీద పడకూడదు. నాకంటే తప్పే ఉంది. మనకి అతను నియంతలా కనిపిస్తున్నాడు కానీ తప్పే ఉందండి. అసలు ప్రపంచాన్ని పరిచయం చేసి అసలు వాళ్ళ ఫోటో కనిపిస్తే ఏడ్ చేస్తారా అంటే కానీ ఆయన తప్పేం చేస్తున్నాడు మరి? అమెరికా అలా లేదు, ఇంకో కంట్రీ అలా లేదు. నా ఈ వ్యవస్థలో నా దేశాన్ని రక్షించుకుంటున్నాడు వాడు. జనం ఏ దేశం నుంచి తప్పించుకోవచ్చు కానీ నార్త్ కొరియా తప్పించుకోలేమండి అసలు. ఏమో అది నేను తప్పు పట్టాల్సింది ఇది లేదా కనిపిస్తుంది, ఎందుకంటే ఆ ఫేస్ కట్ అదంతా టక్కన వాళ్ళ ఏజెంట్స్ చంపేసి వెళ్ళిపోతారంట, డిసెంబర్ అయిపోతారు. చదివానులే. మన నార్త్ కొరియా కాదు కాబట్టి లెట్ us సెలబ్రేట్ టుమారో. సౌత్ కొరియా బాగుంటారని. అందమైన వాళ్ళు, మనసు, మనుషులు, అన్ని విధాలుగా వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అక్కడ ఫుడ్ ఏమన్నా వెరైటీ ఉంటుందా మనలా? ఉంటుందండి. స్టిక్కీ రైస్ మన కొత్త బియ్యం బజార్లో వచ్చి పొలాల్లో వచ్చి తెచ్చుకున్న స్టిక్కీ రైస్, అది అక్కడ తిండి మాత్రం అక్కడ తినలేదు. వాళ్ళు ఏంటి వాళ్ళు తిండే హ్యాబిట్ అది. పంది మాంసం తింటారు, గుడ్డు మాంసం తింటారు, పావు మాంసం తింటారు, కప్పలు జల్లలు ఏదేదో వాళ్ళు ఉన్నాయి. మరి దాంట్లో వాళ్ళు అంత బ్యూటిఫుల్గా ఉన్నారే మరి. ఇప్పుడు ముస్లిమ్స్ అంటే వీళ్ళు బీఫ్ తింటారు అని వాళ్ళు అనుకుంటున్నాం. వీళ్ళు బీఫ్ తింటారు, పిగ్ తింటారు, పాము తింటారు. జపనీస్ వీళ్ళు మిడతలు ఏదైనా తిండికి వాళ్ళకి ఏది నిషిద్ధం కాదు. తినగలిగింది ఏది ఉన్నా వాళ్ళు శుభ్రంగా తింటారండి. ఇంకో ప్రశ్న, మీరు ఓటేస్తారా? ఏ పార్టీకి వేస్తారు? ఓటు వేస్తే ఏ పార్టీకి వేస్తారు? వై? ఎందుకు? ఎందుకంటే నాకు ఎక్కువగా ఇండియాలో లేను, అమెరికా, కొరియా అక్కడక్కడ ఉంటాను. అప్పుడప్పుడు వచ్చినప్పుడు నా పరిస్థితులు నాకు ఇవన్నీ తెలుస్తాయి కదా. నాకు నేను విన్నంత వరకు పాలిటిక్స్ వైజు ప్రస్తుతానికి ఏపీలో అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, నేను విన్న దాన్ని బట్టి ఈ పథకాలు ఏదో అమలు చేస్తున్నారు కదా, ఏపీలో జగన్ ఉండాల్సిందే. కానీ దానివల్ల కొన్ని జరుగుతాయి, ఏదైనా అంతే. పథకాలు ఎక్కువైనప్పుడు మజ్జిగ పల్చన అవుతుంది, సహజం. ఇలా అనుకుంటున్నారు. నేషనల్ పాలిటిక్స్లో ఎస్ ఐ ఇన్వైట్ కాంగ్రెస్, నో మోడీ. డిమానిటైజేషన్ పడిన పాటలు మాకు ఇప్పుడు కూడా కళ్ళ ముందు ఒక సినిమా రీల్ లాగా ఉంటుంది. ఆ డిమానిటైజేషన్ టైంలో పేదవాళ్ళు, ఆటో వాళ్ళు, పని వాళ్ళు, రోడ్డు ఉడ్చేవాళ్ళు వీళ్ళు పడిన పాటు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, నేను రోడ్డు మీదకి వచ్చాను, నా ఇంటి నుంచి బ్యాంక్ 1.5 km బై వాక్ ఐ కెన్ గో. ఎండ నేను నడవలేనని చెప్పేసి ఆటో పిలిచి వెళ్దామంటే 50 రూపాయలు అంటాడు. అప్పుడు దాకా 20-30 తీసుకుని 50 అంటే నేను 30 ఇచ్చేది, నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వయ్యా అంటే ఇంకా అది కూడా పోద్దేమోనని ఎక్కించుకునేవాడు. కానీ దిగిన తర్వాత తను అడిగిన 50 ఇచ్చేదాన్ని. ఎందుకంటే నేను ఆ ఇచ్చిన తర్వాత చెప్పాడు, వారం నుంచి మా ఇంట్లో అన్నం లేదు, నూకల గంజి కూడా లేదు, బేబీకి పాల డబ్బా లేదు. ఇట్లాంటి కథలు ఎన్నో చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఏడ్ చేశారు లిటరల్గా. మా ఆవిడ క్యారింగ్, ఆవిడకి మందులు పళ్ళు ఏమి చేయలేను అంటే అప్పటి నుంచి నేను ఇంకా ఆటోని బేరం ఆడు వదిలేసాను. వాడు ఎంత అడిగితే అంత. ఈ పాలిటిక్స్ని మనం బాయల్లా దొబ్బేసి ఇంకొక ప్రశ్నకి వెళ్దాం. దేవుడు ఉన్నాడా? ఉంటే ఏమిటి? మీకు భక్తి ఉందా? హౌ డు, ఎందుకంటే మీ లైఫ్తో ఇది పర్సనల్ విషయాలు, మీరు ఓపెన్గా చెప్పండి. ఎస్, వన్స్ అంటే ఇవాళ నాకు కంఫర్టబుల్ లైఫ్ ఉంది కాబట్టి ఒక 20-30 ఏళ్ళ నుంచి ఆ పేదరికంలో ఉన్నప్పుడు మాత్రం దేవుడు ఉన్నాడు. పేదరికంలో ఉన్నప్పుడే నాకు దేవుడు ఉన్నాడు. ఇప్పుడు అంత కంఫర్ట్గా ఉన్న తర్వాత దేవుడు ఉంటే ఈ మంచి మనిషి ఇది ఎందుకు జరిగింది, అది ఇప్పుడు నీకు ఆలోచించే టైం వచ్చింది. అది ఆ చెడు మనిషికి అంత మంచి ఎందుకు జరుగుతుంది, ఎక్కడుంది ఆ దేవుడు అనేవాడు? మరి ఉంటే ఇవన్నీ చూస్తున్నాడా? అందుకనే ఇప్పుడు నాకు ఆలోచించే టైం వచ్చింది కాబట్టి ఎన్టీఆర్ గారి భాషలో చెప్పాలంటే మానవుడే మహనీయుడు. నాకు ఇది పట్టుకుంది. ఏదైనా ఈయనే చేయగలడు. అందుకని మీరు రాసిన అది నాకు బాగా నచ్చింది. నీవేంటో చూడు ముందు. వాట్ ఆర్ యూ? ఫస్ట్ నో అబౌట్ యూ, యువర్ సెల్ఫ్. నేనేంటో తెలిస్తే నాకు అన్నీ తెలిసినట్టు. ముందు నన్ను నేను తెలుసుకోవడం అనేది మనిషికి, ప్రతి మనిషికి ముందు తన్ను తాను తెలుసుకోవాలి. అది మాత్రం కావాలి.
ప్రతి మనిషి ఇప్పుడు మీ జీవితంలో అమ్మాయి ఆలోచన కవిత రావాలి. యూట్యూబ్లో నన్ను చూస్తుండడం వల్ల మీకు పరిచయం అయ్యాను కదా, ఎస్, అంతే కదా. దాని గురించి చెప్పండి ఏదన్నా. అంటే ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్, మన మధ్యన మధ్యవర్తి లేడు, ఎస్, ప్రాపగండ లేదు, లేకపోతే ఎవరో వచ్చేది ఏమి లేదు, అంటే మామూలు చెప్పలేదు. సాదా సీదా. పక్కింటి వాళ్ళని కలిసి కలిసాం, ఎస్, ఒక సమానత్వం ఉంది. ఎస్. ఎందుకంటే అమెరికాలో ఉన్నప్పుడు ఈ ఆర్జీవి గారి గురించి తెలిసిందే కదా, అదే పెట్టుకుని వింటుండేది. అటు వాళ్ళ అక్కలు కూడా 24 గంటలు ఆర్జీవి గారిని పెట్టుకుని వింటావేమి అది ఇదని వాళ్ళ అక్కలు అరుస్తారు. వాళ్ళు మాకు 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, రెండో అమ్మాయి చీఫ్ ఇంజనీర్ విశాఖపట్నం ఎలక్ట్రికల్, షీఈ్ థర్డ్, ఫోర్త్ వచ్చి నా కొడుకు. వీళ్ళిద్దరు బీటెక్లు, ఎంటెక్లు, ఎంఎస్లు, ఐఐటీలు వీళ్ళిద్దరు చేసి అమెరికాలో వెళ్ళి ఆడ కూర్చున్నారు. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటన్నా అవి అట్లా కవిత కొన్నాళ్ళు నేను ఆర్జీవి గారిని ఇది చేసుకుని మా అమ్మ కొంచెం మార్పు కావాలేమో అనుకొని తనేం చేసింది, ఏరమ్మా బాబు గోగినేని అది పెట్టింది. ఎస్, బాగానే ఉంది అనుకున్నాను. బాబు గోగినేని పరిచయం చేశారు. ఆ తర్వాత ఈయన కానీ ఆర్జీవి కానీ వాళ్ళు ఇంటర్వ్యూస్ వాళ్ళు మాట్లాడుతున్నాయి ఇవన్నీ వింటూ ఉండేదాన్ని. వంట చేస్తూ అటు పోతూ ఇటు పోతూ నైట్ టైము మేము ఇద్దరు పడుకుంటాం కదా, ఇంకా అదే పెట్టుకుంటూ ఉంటుంది. తను నిద్రపోయినా అది నేను వింటూ ఉండేదాన్ని, ఉండేదాన్ని. సరే ఆ తర్వాత ఓకే, అంతవరకు తెలుసు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ మొన్న ఇక్కడికి వచ్చిన తర్వాత మీ గురించి నా పరిచయం. ఇక్కడ రాకముందు మీ గురించి ఆ యూట్యూబ్లో ఆ ఛానల్స్ ఉంటుంది కదా, ఈయన గారు ఎవరు ఏంటమ్మా అంటే దిస్ అమ్మ, ఈ మధ్య నాకు చాలా మంచిగా అనిపించారు అందుకని అవి నేను చూస్తున్నాను అంటే, సార్ అప్పటి నుంచి నేను వినడం మొదలుపెట్టాను. మా అమ్మాయి పెట్టింది కదా, అప్పుడు నేను వినడం పెట్టిన తర్వాత అప్పుడప్పుడు ఏదన్నా మా అబ్బాయితో అమెరికాలో మాట్లాడుతున్నప్పుడు మాటల మధ్యలో ఇట్టే సందర్భంగా ఇది బాగుందన్నా, ఆర్జీవి గారిని వదిలేసింది ఇప్పుడు రీసా గారిని చిన్నగా నీకు కూడా ఎక్కిచ్చేసిందమ్మా అక్క అని అన్నాడు. నో నాన్న, ఇట్స్ నాట్ లైక్ దట్. నేను మొన్న మిమ్మల్ని కలిసిన తర్వాత మా అబ్బాయితో చెప్పాను, నో ఇట్స్ నాట్ లైక్ దట్. ఏదో అక్క ఆర్జీవి గారిని ఏదో ఏమనుకుంటుందో అక్క అదే అంటది ఇది అంటది. ఆర్జీవి గారు అంటే వాడు చూస్తాడు, వాడికి ఇష్టమే. కానీ మరి 24 గంటలు అదే చూస్తే ముందు నీ ఆఫీస్ పని చూసుకోమంటారు. ఆఫీస్ పని 2 గంటలే చేస్తుంది, ఆర్జీవి గారిని 6 గంటలు చూస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని 12 గంటలు చూస్తుంది. అది నేను సరదాకి దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. అట్లా 2 గంటలు 6 గంటలు కాదు, బట్ దట్ ఈస్ దేర్ ఎక్కువ టైం అంటే ఆబ్వియస్లీ ఎగ్జాజరేషన్ కాబట్టి అట్లా చెప్తున్నారు. నేనేం చెప్పానంటే అమ్మ గారికి ఆర్జీవి ఇస్ హెల్పింగ్ మీ సేవ్ సో మచ్ టైం దట్ ఐ కెన్ యూజ్ ఆన్ సంథింగ్. సో మా అబ్బాయి పర్సెప్షన్ వాళ్ళదిలే, మన రియాలిటీ. సో మా అబ్బాయి ఆర్జీవి గారిని అయిపోయింది, ఇప్పుడు రీసా గారు అంటున్నావు ఇది నో నాన్న, నేను పర్సనల్గా చూసాను. ఆర్జీవి గారిని నేను చూడలేదు, అక్క చెప్పిన దాన్ని బట్టి ఆయన ఇంటర్వ్యూస్ అవి ఇవి ఒక అంచనా ఉంది. ఆయన ఇంటర్వ్యూస్ టీవీలో చూస్తుంటాం కదా, ఆ విధంగా ఇప్పుడు రీసా గారిని నేను పర్సనల్గా చూశాను. సో ఈజ్ గుడ్, నాకు నచ్చారు ఆయన. ద వే మీకు ఆ సంగీతం, ఆ సాహిత్యం, ఆ బుక్స్, ద ఆర్ట్, వన్ ఇన్ ఆల్ హీజ్ అలా అనిపించాను నాన్న. నేను ఆయన గారిని చూడలేదు, ఈయన గారిని ప్రత్యక్షంగా చూశాను కాబట్టి I like him. I was impressed by this one. ఓకే అమ్మా, ఎంజాయ్ అని అన్నాడు. ఆ విధంగా మీరు నాకు పరిచయం, మిమ్మల్ని పర్సనల్గా చూశాను. లాస్ట్ ఎవరిని అడగాలంటే అడగొచ్చు. 1 క్వశ్చన్ సింపుల్, 1 word ఆన్సర్ ఇవ్వడానికి. మీరు ఇప్పటికి వంట చేస్తున్నారా? ఇప్పుడు నేనే చేస్తాను సార్. 50 ఏళ్ళు 60 ఏళ్ళు నేనే వంట చేస్తాను. వంట నేనే చేయాలి. పొద్దున అందరికి కాఫీ నేనే ఇవ్వాలి. నాకు ఎవరు ఒక్క కప్పు కాఫీ కూడా ఇవ్వరు. నువ్వు ఇక్కడ ఉండి నేను ఇస్తా, అడుగు. మీకు ఎప్పుడు మీ ఫ్రీడమ్ కోల్పోయాను, మీ చైల్డిష్లో సమ్ మెమొరీ కోల్పోయాను అని ఎప్పుడు అనిపించలేదు? నో, నెవర్. ఐఎమ్ హ్యాపీ విత్ మై కిడ్స్. వాళ్ళు పెడుతున్న కష్టం కూడా నేను ఎంజాయ్ చేశాను. మీ చిన్నతనంలో అడుగుతుంది. నా చిన్నతనంలో అమ్మ లేరు కదా, నాకు అది ఉండేది. అమ్మ లేదు. ఆవిడైతే మా అమ్మని అడిగి చెప్తాను, లేదంటే మా అమ్మని అడిగి ఇది కొనుక్కుంటాను, మా అమ్మని అడిగి నేను ఈ సినిమాకి వెళ్తాను. ఇవి నాకు అమ్మ అన్న మాట నాకు లేదు, ఆ స్వేచ్ఛ లేదు. అఫ్కోర్స్ మా డాడీ మాత్రం లగ్జరీ, ఆయనకు ఉన్నంత వరకు ఆయన లగ్జరీగానే చూశారు. ఆయన ఆస్తులంతా హరించిపోయేంత వరకు మమ్మల్ని కంఫర్ట్గానే చూశారు. ఆ తర్వాత అమ్మమ్మ వాళ్ళ చేతిలో పడినప్పుడు 4 పిల్లలు, వాళ్ళు అప్పటికే 70 ఏళ్ళు దాటిన వాళ్ళు, కొంచెం
ఏదైనా కంఫర్ట్స్ ఇవ్వడంలో తగ్గిస్తారు. అప్పుడు కొంచెం ఫీల్ అయ్యేదాన్ని కానీ బట్ నెవర్ నాకు ఇది లేదని అయితే బాధపడలేదు. అందుకని మా అమ్మమ్మ మా తాత నన్ను బాగా మెచ్చుకుంటారు. మా తల్లి ఏది పెట్టినా తింటుంది, ఏది కొనిచ్చినా అదే వేసుకుంటుంది. మా ముగ్గురు అన్నీళ్ళనో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. పెద్ద మనవాడు అది అంటాడు, చిన్న మనవాడు ఇది అంటాడు, మీ నాన్నగారిలాగా మీ నాన్న ఆస్తులు అంటే ఇదే అట్లా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు తల్లి. ఇంకేదన్నా మీరు నలుగురు పిల్లలు పెంచారు కదా, అప్పటికు పిల్లల పెంపకానికి ఇప్పుడు ఎంత వ్యత్యాసం ఉందండి? చాలా అండి. మరి ఎట్లా మార్పు రావాలి? ఎలా మార్పు రావాలంటే అదే ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మీకు పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అయి ఉంటారు. ఇంక నుంచి ప్రతి ఇల్లు ఆ బిడ్డకి పాఠశాల, మొదటి పాఠశాల కావాలి. ప్రతి తల్లి ఆ బిడ్డకి మొదటి గురువు కావాలి. ఆ ఇంట్లో తల్లే కాదు తండ్రి కూడా. మనం చూసే మన బిడ్డ నేర్చుకుంటాయండి. ఎవరిని ఇంటికి వచ్చారు వచ్చిన తర్వాత కూర్చోండి మంచులతో మనమే చెప్పాలి. ఆ బిడ్డకి తెలీదు, నాన్న అమ్మ ఎవరో వచ్చారు లోపల పిల్లుడు నాన్న కూర్చోమని చెప్పు నాన్న, మంచినీళ్ళు తాగుతారా అని అడుగు నాన్న. ఎస్ టెన్షన్ ఇప్పుడు లేదు. అందుకని ఈ వ్యవస్థ బాగలేదు. ఈ వ్యవస్థను మార్చడానికి ఎన్నాళ్ళు పడుతుంది, ఎన్నేళ్ళు పడుతుంది, అలా బాగుపడుతుందండి. ఈ సినిమాలు వచ్చేసి నాకు ఎక్కువ 50% వాళ్ళ పాత్ర ఉందండి వ్యవస్థ పాడైపోవటానికి. నేను లాస్ట్కి ఒక పిచ్చి ప్రశ్న ఇస్తా, చెప్పండి సార్. జ్ఞాపకాల వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? ఒకవేళ మనిషి జ్ఞాపకాలు లేకపోతే లైఫ్ ఎట్లుంటుంది? జ్ఞాపకాలు ఉండడం వల్ల ఏమైనా జ్ఞాపకాల వల్ల ఉపయోగం ఉందా? జ్ఞాపకాల వల్ల ఉపయోగం ఉంది. ఎట్లా ఎట్లా అంటే మా అమ్మతో అలా ఉన్నాను, ఇప్పుడేం ఉపయోగం? అప్పటి జ్ఞాపకాలు ఇప్పుడు ఏం ఉపయోగం అంటే సపోజ్ ఏమైనా ఒంటరితనం అనిపిస్తుంది, లేదంటే పిల్లలు ఎక్కడన్నా ఉన్నారు, నేను గతంలోకి వెళ్తాను కదా, అప్పుడు మా నాన్నగారితో ఈ సినిమా చూశాను, ఇప్పుడు మా అన్నయ్యతోటి ఆ షాపింగ్కి వెళ్ళాను, ఏదో ఈ జ్ఞాపకాలు ఒంటరిగా ఉన్నప్పుడు బిజీగా ఉన్నప్పుడు ఎటు వాళ్ళు గుర్తురాదు. ఇప్పుడు అందరూ వెళ్ళారు, కనీసం ఇప్పుడైనా నా జ్ఞాపకాల్లోకి నేను వెళ్తే నేను ఎక్కువ ఫ్రీక్వెంట్గా జ్ఞాపకాల్లోకి వెళ్తుంటాను. మా పిల్లలకి చెప్తే అబ్బా 24 గంటలు మీ నాన్న మీ అన్నయ్యలు, నాకు అమ్మ లేదు వాళ్ళ గురించే చెప్పుకోవాలి ఏం చెప్పుకున్నా. వీళ్ళేమంటారు మా పిల్లలు, అబ్బా అమ్మకి వాళ్ళ అన్నయ్యలు ఏం పెట్టారో ఏమో కానీ ఏమి చూడలేదని కూడా అంటది, మరి ఇంతగా పొగుడుతుందంటే మై లైఫ్ విత్ దెమ్. ఎస్, అందుకని నాకు ఇప్పుడు కూడా. సో సాహిత్యం పరంగా మీకు నచ్చిన పుస్తకాలు ఏమన్నా ఒక ఊరికి చెప్పండి, దెన్ ఐ విల్ కంక్లూడ్. సాహిత్యపరంగా నేను పెద్దగా పుస్తకాలు ఏం చదివాను. మీ అమ్మాయి ఉంది కదా, అమ్మ పుస్తకం చదివాను. నువ్వేమైనా ఇంట్రడ్యూస్ చేసినవి మీ అమ్మతో చెప్పినవి ఏమన్నా నువ్వు చెప్పు. అంటే మా అమ్మగారు ఎక్కువ న్యూస్ పేపర్ ఎక్కువ నేను చెప్పినట్లు న్యూస్ పేపర్ డైలీ చదువుతాను. అది మిస్ అయింది పాయింట్. పొట్లం కథ చెప్పు. అది ఆ పొట్లం కథ ఏంటంటే అప్పుడు మేము గుంటూరులో ఉన్నామండి. కిరాణా సామాన్ అంతా చింతపండు ప్రతిదీ న్యూస్ పేపర్లో చుట్టి ఇచ్చేవాళ్ళు. నేను ఏదైతే కందిపప్పు పోసుకుంటున్నప్పుడు దాని మీద దరిద్ర గుట్టు కథ అని ఉంది. దరిద్ర గుట్టు కథ కూడా దరిద్రం గుట్టుందా అనిపించి ఇమ్మీడియట్గా ఆ వంట పక్క అంత అయిన తర్వాత ఆ పేపర్ తీసి నా అదృష్టం బాగుండి కథ మొత్తం 2 ఉంది. చిన్న కథ, ఆ దరిద్ర గుట్టు కథ. దట్టు ఏముంటుందంటే ఒక పేదవాడు గుడిసెలో ఉంటాడు, ఆ 100 అంతస్తుల మేడలో ఇంకో యజమాని ఉంటాడు. ఆ యజమాని కారు గీరు అంతా ఉన్న ఈ పేదవాడి రిక్షాలో ఎక్కిపోవడం వాడికి సరదా. కాసేపు ఊరు గాలి పీల్చుకొని రోజు ఏసీ కారులో సరదా అని ఇలా ఉంటే ఒకరోజు ఏమంటే తొందరగా సార్ మీరు ఏదో ఎక్కడికో వెళ్ళాలరా అంటే, సార్ నేను సాయంత్రం 5 దాకే ఉంటాను మీ దగ్గర, ఆ తర్వాత నేను ఉండను సార్. అదేంట్రా ఏమైంది ఎందుకు ఉండేవాళ్ళంటే సినిమా వచ్చింది సార్, ఆ సినిమా నేను చూడాలి, చాలా బాగుంటుంది. అరే నేను కూడా ఒక సినిమా చూడాలనుకుంటున్నాను, నేను కూడా మన ఇద్దరు అక్కడే ఆ సినిమాకి వెళ్దామంటే, మీరు ఏ సినిమాకి అంటే ఆయన ఏదో చెప్తాడు. ఈయన ఉండి నో సార్ నేను జ్యోతిలక్ష్మి జయమాలి సినిమా అదేదో ఉంది నేను అదే చూస్తాను సార్ అంటాడు రిక్షా. ఈయన అంటాడు, ఒరేయ్ మీ బ్రతుకుల్ని చూపిస్తున్నారు ఆ సినిమాల్లో, ఈ పెద్ద వాళ్ళు తీసే పేదవాడు రిక్షా దొక్కాడు, సైకిల్ లాగాడు, పెరిగాడు, కష్టాల్లో పడి 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 వాడు ఎదుగుతూ ఉంటాడు. రోజు రిక్షా బండి ఈడుస్తూ బ్రతుకు బరువు బండి లాగుతూ ఉంటాడు. మీరు ఆ బతుకులు మావే కదండి, నేను చూసేది ఏంటి కొత్తగా అక్కడ. ఈ జ్యోతిలక్ష్మి జయమాలిని అయితే ఆట పాట, అందమైన అమ్మాయి, రంగుల రంగుల బట్టలు, ఇది బాగుంది సినిమా. ఈ బతుకులు మాకు రోజు ఉండేది, మేము చూసేది ఇది ఉంది, ఇది నా బతికే కదా. ఈ సినిమా వచ్చి నేను చూసేది ఏంటి సార్, నేను రానా సినిమాకి, నేను ఈ సినిమాకి పోతాను అంటాడు.
అది కదా. అది కథ. మొత్తం తర్వాత ఏదో దాంట్లో కొంచెం ఉంటుంది. ఓవరాల్గా వచ్చి దరిద్రం కొట్టు కథ. ఈ రిక్షా లాగేవాడే అంటాడు అదో దరిద్రం కొట్టు కదా సార్. మా పేద బతుకులు మళ్ళీ మళ్ళీ ఎన్నాళ్ళు చూస్తాం ఈ దరిద్ర బతుకులు ఈడుస్తున్నాం. రామాయణ విషవృక్షం చదివే వచ్చింది కదా. ఎస్ చదివాను, రామాయణ విషవృక్షం చదివాను, కల్పవృక్షం సగం వరకు చదివాను, విషవృక్షం చదివాను. చదివిన తర్వాత నాకు బాగా అనిపించింది. ఈవిడ గారు రంగనాయకమ్మ ముప్పాళ్ళ అప్పటి నుంచి పేరు కూడా మార్చుకున్నట్టున్నారు ఆవిడ గారు. ఇదివరకు అత్తగారి పేరు కూడా తీసేశారు కదా ఆవిడ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు రంగనాయకమ్మ అని పెట్టుకున్నారు. నీకోసం మంచి పాట వేస్తా. చల్లని రాజా చూసిన మనసెంతో వికసించగా. మా గ్రామఫోన్లో ఉండే ఈ పాటలు 1950-55లో మా గ్రామఫోన్ ఉండేది. మా నాన్నగారు మిలిటరీ అని చెప్పాను కదా, మా గ్రామఫోన్ ఉండేది. మంచిగా అప్పుడు వచ్చే కొత్త కొత్త పాటలన్నీ ఈ బండరాముడు కొత్త పాటలు, ఆ పాటలన్నీ మా గ్రామఫోన్లో ఉండేవి. ఈ పాట అంటే అసలు ఎంత ఒక అసలు ఏంటమ్మా ఆ ప్రశాంతత వచ్చేస్తుందమ్మా. చల్లని రాజా ఓ చందమామ నీ కథలన్నీ తెలిసాయి. ఆ తర్వాత చందమామ మీద ఎన్ని కథలు రాసినా తరగని గని చందమామ. ఇవాళ చందమామ గురించి ఇలాన్ మస్క్ ఏదో అంటున్నాడు, అదేదో చూద్దాం. అక్కడే కాలనీ కడతానంటున్నాడు కదా, కట్టాడు మొదలు పెట్టాడు అనుకుంటాను. చేస్తాడు. 100 ఏళ్ళు లేదు సార్. అబ్బా అంత టైం ఏం లేదు. మన ఇండియాకి టెస్లా కార్నే తెస్తున్నాడు. ఆయనకి అంతరిక్షంలో కాలనీ కట్టడానికి 100 ఏళ్ళు పట్టదు, జస్ట్ 10 to 15 years. ఇంకా వేరే ప్రాజెక్ట్ మీద వెళ్ళకుండా ఉంటే అది కట్టే తీరుతాడు. ఆయన ఏం చెప్పాడు ఒక సందర్భంగా, ఏలియన్స్ ఎక్కడ ఉన్నారో నేను కనుక్కుంటాను అంటాడు. ఏలియన్స్ నేను అక్కడ చంద్రమండలంలోకి నా విజన్ ఏంటంటే ఏలియన్స్ ఉన్నారంటున్నారు కదా, అప్పుడప్పుడు వచ్చి కనిపించిపోతున్నారు. ఏమంటారు, క్రేజీ ఫెలో అన్నారా, లేజీ అన్నారేమో. సారీ. తర్వాత నాకు చాలా ఇష్టం ఫారిన్ న్యూస్ వినడం, వాళ్ళ డెవలప్మెంట్ ఏంటి, వాళ్ళు దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అమెరికా అంతా చెడ్డది కాదు, అంతా మంచిది కాదు, అంతా చెడ్డది కాదు. వాళ్ళకుండే జాక్ మా ఇంటర్వ్యూ ఐ లైక్ వెరీ మచ్. జాక్ మా ఇంటర్వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఎలాన్ మస్క్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను చూస్తాను, వింటాను. వాళ్ళ విజన్ బాగుంది, వాళ్ళ ఆలోచన బాగుంది, వాళ్ళు డబ్బు ఖర్చు పెడుతున్న పద్ధతి బాగుంది. మన వాళ్ళు డబ్బులు మార్కెట్లో తేరే, ఎవరి ఇంట్లో డబ్బు వాళ్ళ ఇంట్లో ఉంటుంది, ఉంటే దేవుడి హుండులో ఉంటుంది. లేవంటి మార్కెట్లోకి సర్క్యులేషన్లోకి మనీ వస్తే ఈ పేదరికం ఉండదండి. ఈ జరుగుతున్న ఈ దారుణాలు, 6 ఏళ్ల పాప నుంచి 60 ఏళ్ల ముసలి దాకా కూడా రక్షణ లేని వ్యవస్థలో ఉన్నాం. ఏం చెప్పుకోవాలి ఈ వ్యవస్థ గురించి, ఏం మాట్లాడాలి? 6 ఏళ్ల పాప లేదు, 60 ఏళ్ల ముసలమ్మ లేదా? ఏంటి ఈ పోలీస్ వ్యవస్థ, ఈ నిఘా వ్యవస్థ అంటే అండి? దొంగ పోలీస్ ఆట వ్యవస్థ అంటే, దొంగ పోలీస్ ఆట బాగో పక్కడో ఎన్నాళ్ళు ఈ వ్యవస్థ నడుస్తుంది. దొంగోడు పరిగెత్తా ఉంటాడు, పోలీసుడు వెనక పరిగెడుతూ ఉంటాడు, వాడు దొరకడు, వీడికి చెక్కడు. ఇది మన వ్యవస్థ. బాగో పక్కడో ఎన్నాళ్ళు నడుపుతారు. భద్రత లేని వ్యవస్థలో మనం ఉన్నాం. యువత మస్తిలో ఊగుతుంది. శ్రీశ్రీ గారి భాషలో చెప్పాలంటే ఆనాడే ఆ పరిస్థితులకే ఆయన అట్లా రాశారు. ఈ పరిస్థితి చూసి గుండె ఆగిపోతుందో, అసలు రాయడం మానేస్తారు. అది ఇలాంటి వ్యవస్థలు మనం ఉన్నామండి. భద్రత లేని వ్యవస్థ అండి, సేఫ్టీ లేదు, పసిపాపకి లేదు, అమ్మాయి బయటికి అయితే వస్తుందో లేదో తెలియదు. చెప్తాను, ఈ భద్రత లేని వ్యవస్థలో మనం బతుకుతున్నామండి.
ఏ పార్టీ అయితేనేంటి, ఏ నాయకుడు అయితేనేంటి, అది ఎవరు షాజహాన్, చెంగిస్ ఖాన్ ఎవడైతేనేమి ఒక్కొక్కడు ఒక్కో నరహంతకుడిలాగా వ్యవస్థ అట్లానే ఉంది. ఓపెన్ ఐడియాస్ ఉన్నట్టు నేను అందుకే దాన్ని అడ్డు చెప్పలేదు. ఏంటి వ్యవస్థ, ఏ వ్యవస్థలో ఉన్నాం, దేనికోసం మనం తాళియా కొట్టుకోవాలి. ఇప్పుడు చదువును కూడా పిల్లలు చదువుకోవట్లేదండి. 20 years నుంచి మొదలై ఉంటుంది, 15 years నుంచి. నాకండి ఈవెన్ ఐఏఎస్, ఐపీఎస్, సివిల్స్ టాప్ ర్యాంకర్ అంటే నేను ఒప్పుకోను. ఆయన చదివి ఉంటాడని నేను అనుకోను. సారీ ఫర్ ఎక్కడన్నా 10కి ఒక్కళ్ళు ఉన్నారేమో అలాంటి వాళ్ళు. తక్కిన వాళ్ళందరూ డబ్బును పెట్టి చదువును కొంటున్నారు. మా తాత ఎంపీ 5 కోట్లు పార్టీ పండిస్తాడు, నాకు సివిల్స్ క్వశ్చన్ పేపర్ ఇంటికి వస్తుంది. లేకుంటే మా అయ్య ఇంకొకడు ఎమ్మెల్యే, ఇంకొకడు ఆ ఇంటర్వ్యూ ఉంటుంది కదండి. అవినీతి పెరిగిందంటావు? పెరిగింది కాదు, అవినీతులు కూరుకుపోయి ఉన్నాం. పెరిగితే పెరిగింది, ఇంకా మనకి హోప్ ఉంది తగ్గుతుందని. కూరుకుపోయినాం, బయట లేదు. భయం అవుతుంది నాకు సమాజం. అట్లాంటి సమాజంలో మనం ఉన్నామండి. ఇంత సీరియస్ ఎప్పటి నుంచి అంటే మొలకెత్తాలి మనమే. మన పిల్లకల్ని పెంచాలమ్మా. టైం పడుతుంది, 25 ఏళ్ళు పడుతుందా, 20 ఏళ్ళు పడతారా? నా టైం, నా లైఫ్ టైం అయిపోయింది. నా అనుభవం నేను చెప్తున్నా అంతే. మొలకెత్తాలి మైథిలి. ఎదగాలి మనం. ఇప్పుడు అటో ఇటో వైపు వెయ్యరా అడుగు ముందుకు, ఒక్కడే. ఎవరైనా ఎప్పుడైనా సమాజంలో అడుగు వేసే ముందు ఒక్కడే. ఆ ఒక్క అడుగు ఎక్కడి నుంచో మొదలు పెడదాం. ఎవరు నీవా నేనా అంటే కాదు, నీవో నేను ఎవరైతే సమాజాని కోసం అడిగి వెయ్యాలి. ఇక్కడ ఆపుదా మంచి మాట అండి. సో ఇది ఏమంటారు, అనుకోకుండా ఒక చోట ఆపవలసిన కాన్వర్జేషను. ఎందుకంటే అంత ధార ఉంది. సో అసలు ఫస్ట్ కలిసినప్పుడు నాకు అదే మీలో అద్భుతంగా అనిపించి నేను మీతో చర్చ కలిపాను. సో ఈరోజు నేను విన్నాను మీ మాటలన్నీ, బాగుంది చాలా. సో మీరు జస్ట్ విని ఎంజాయ్ చేయండి. అంటే ఇట్లా ఓపెన్గా చెప్పగలగాలి విషయాన్ని. ఇట్స్ అ గుడ్ క్వాలిటీ. సరే మరి బాయ్. తెలిసిందేదో చెప్పాలి అంతవరకు. వినే పిల్లలకి నచ్చితే వింటారు, నచ్చకపోతే నష్టం అయితే లేదు కదా. నేను చెప్పడం వల్ల నష్టం అయితే లేదు, అంతే కదా. సబ్జెక్ట్. సో అందరూ సార్ బాయ్ చెప్పండి. ఓ ఫోటో కూడా తీ మాది.